ఫుడ్ బాగా తినిపించండి, అంతా సర్దుకుంటుంది. సరేనండి. నెయ్యిలో విషం కలిపాను కదా, నీరస పడిపోవడం ఏంటి? మందరం, నేను తేనె కలిపిన నెయ్యిని నువ్వు మీనాక్షికి ఇవ్వలేదా? సారీ అక్క, నెయ్యి తీసుకెళ్తుంటే చేయి జారి పడిపోయింది. అయ్యో, నెయ్యి అంతా కింద పడిపోయింది. మళ్ళీ తీసుకొస్తాను. నెయ్యి అంతా పోయింది, అందుకే మళ్ళీ తీసుకెళ్ళాను. ఇందాక అందరూ నోరు జారారు కదా, మీనాక్షి ఇదంతా చేసిందని ఏదో మాట్లాడినారు కదా. ఇప్పుడేం సమాధానం చెప్తారు? మీరన్న మాటలు వెనక్కి పోతాయా? మీరు వేసిన నిందలు, మీనాక్షి పెట్టుకున్న కన్నీళ్లు ఇంకిపోతాయా? చెప్పండి. వాళ్ళందరూ అన్నందుకు కాదు కాని కమలత్త అది నమ్మినందుకు చాలా బాధగా ఉంది. చిన్నదిన వెళ్ళిపోదాం పద. మీనాక్షి, సరళ అలా పడిపోయేసరికి కంగారులో నిన్ను అనరాని మాట్లాడినాను. పెద్దదాన్ని, చేతులు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను క్షమించు మీనాక్షి. దయచేసి ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు నువ్వు వెళ్ళొద్దు. చేసిందంతా చేసి క్షమాపణ అడిగితే సరిపోతుందా? ఇంకేం అవసరం లేదు. మీనాక్షి, పద వెళ్దాం. అమ్మాయి కళ్ళు తెరిచింది. సరళకు అసలే బాలేదు. నువ్విలా బాధపడి వెళ్ళిపోయావని తెలిస్తే తట్టుకోలేదమ్మా. నా మాట విని ఉండిపోమ్మా. సరళ, ఇప్పుడెలా ఉందమ్మా? పర్లేదమ్మా. ఎలా ఉందమ్మా? కొంచెం నీరసంగా ఉంది. సరే, నేను వెళ్ళి పళ్ళరసం తీసుకొస్తాను. తర్వాత కార్యక్రమం మొదలు పెడదాం. చూస్తూ ఉండండి. శుభమా అని అమ్మాయి శ్రీమంతం జరుపుతుంటే
అన్నీ అనర్థాలేంటి? పెళ్ళై సంవత్సరం గడుస్తున్నా సంసారం ఇష్టం లేక మొగుడికి దూరంగా ఉండే ఇలాంటి ఆడవాళ్ళని శ్రీమంతానికి పిలిస్తే అనర్థం జరగకుండా ఏం జరుగుతుంది? ఏంటి సుభద్రక్క నువ్వు చెప్పేది? అవునే, ఈవిడ గారు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది కదా. ఎదవ నాజూకులు పిల్లల్ని కంటే అందం ఎక్కడికి పోతుందోనని కాశీగాడికి దూరంగానే ఉంటుంది. కలికాలం అమ్మతనం తెలియని ఇలాంటి ముదనష్టపు ఆడవాళ్ళు ఉండబట్టే రోజులు ఇట్లా ఏడ్చాయి. ఏమమ్మా, తల్లి కావడం ఇష్టం లేనప్పుడు నీ అందాన్ని కాపాడుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఇంట్లోనే ఏడవచ్చుగా. పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇలాంటి సీమంతాలు బాలసాలలకు వచ్చి మిగతా వాళ్ళకు అరిష్టాన్ని తెచ్చిపెట్టడం ఎందుకు? అసలు ఇలాంటి ఆడాళ్ళని సమాజంలో నుంచి వెలివేయాలి. అయినా కమలమా, నీకు బుద్ధి లేదా? పిల్లల్ని కంటం ఇష్టం లేని ఇలాంటి దాన్ని ఎలా పిలిచావు? నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టుంది మీనాక్షి. నా ప్లాన్ వర్కౌట్ అవడం ఏంటి వదినా? నేను రాకుండానే నువ్వు హడావిడిగా ఇక్కడికొస్తే నీ స్నేహితురాల మీద అభిమానం ఉందనుకున్నాను, కానీ వీళ్ళందర్నీ నన్ను మాటలు అనిపించడానికి తయారు చేయడానికి పరిగెత్తుకొని వచ్చావన్నమాట. ఏమంటున్నావు పెద్దదినా? నేను వీళ్ళతో నిన్ను మాటలు అనిపించడం ఏంటి? అయినా నేనెందుకు అలా చేస్తాను? చాలు మీనాక్షి నీ నటన. ఈవిడి గారితో కలిసి ఇంతకు ముందు కూడా నాకు పిల్లలు లేరని అనిపించావు. నీ మాట ప్రకారం హనీమూన్కి వెళ్లకుండా ఆగానని మనసులో పెట్టుకుని ఇప్పుడు అవకాశం వచ్చిందని ఇలా అందరి ముందు నన్ను ఆడదనానికి మచ్చ తెచ్చే మనిషిగా చిత్రీకరించావు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ అహం చల్లబడిందా? ఇక చాలా ఆపక్క. గోదావరి నది కనపడగానే ప్రతి ఓడు చిల్లరేసినట్టు మీనాక్షి కనపడగానే ఎవరు పడితే వాళ్ళు మాటలు విసిరేస్తున్నారేంటి? ఏ, నువ్వు కూడా నన్ను అవమానించడానికి మీనాక్షితో చేతులు కలిపావని నాకు తెలుసు. ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. పదవే. కమలత్త, ఇక మేము వెళ్ళొస్తాం. పద చిన్నదినా. అమ్మాయి 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 అమ్మాయి, ఆగవే, అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? పెళ్ళై సంవత్సరం గడుస్తున్నా సంసారం ఇష్టం లేక మొగుడికి దూరంగా ఉండే ఇలాంటి ఆడవాళ్ళని శ్రీమంతానికి పిలిస్తే అనర్థం జరగకుండా ఏం జరుగుతుంది? పిల్లల్ని కంటే అందం ఎక్కడికి పోతుందోనని కాశీగాడికి దూరంగానే ఉంటుంది. అసలు ఇలాంటి ఆడాళ్ళని సమాజంలో నుంచి వెలివేయాలి. ఒసే తింకర్దానా, ఏమైంది అక్కకి? అంత కోపంగా ఉందేంటి? అమ్మా, అసలు ఏం జరిగిందంటే అందుకేనమ్మా అక్క ఇలా ఉంది. ఏం కలికాలమో ఏమిటోనమ్మా,
అన్న భార్య వదిన అంటే తల్లితో సమానం. ఆ గౌరవం ఏదో నీ ఆడపడుచు నీకిస్తున్నట్టు నాకైతే కనిపించడం లేదు. పెళ్ళయ్యి మెట్టినింట్లో ఉండాల్సిన పిల్ల పుట్టింట్లోనే ఉంది. మీ ఆయనతోనే నిన్ను మాటలనిపిస్తోంది కాక సీమంతానికి పిలిచి మరి అందరి ముందు కావాలని నిన్నన్ని మాటలనిపిస్తుందా? పొగరు కాకపోతే. అయినా నీ తండ్రే నిన్ను కాదని ఆ మీనాక్షికి ఆస్తి రాసిచ్చేశాక పొగరగాక ఇంకేముంటుంది? నువ్వంటే పెద్ద లెక్కాపత్రం ఏ ఉంటుందమ్మాయి? వాళ్ళు పేరంటానికి పిలిచే ముందు తెలీదా నీకు పిల్లలు లేరని? అక్కడికి పిలిచి మరీ నిన్ను అవమానించారు అంటే ఇదంతా మీనాక్షి పథకమే తెలుసా? అవును, ఇది ఖచ్చితంగా అందరి ముందు నన్ను చులకన చేయడానికి మీనాక్షి వేసిన ప్లానే. ఇంతకు ముందు కూడా మా ఆయన్ని నన్ను హనీమూన్ పంపించడానికి అమ్మలక్కలందర్నీ పిలిపించి నన్ను నానా మాటలు అనిపించింది. ఇంట్లో పడి తింటూ ఓ మూలన కూర్చోకుండా నా మీదే పెత్తనాలు చేస్తుంది. తస్సదియ్య, మీనాక్షి మీద నేను ఎక్కించి చెప్పిన మాటలు దీని మీద బాగానే పనిచేశాయి. ఇప్పుడు మీనాక్షి రాగానే పెద్ద గొడవ అవుతుంది. రోజూ ఏదో విధంగా గొడవలు పెరిగి పెద్దయితే కాశీగాడు దీన్ని తన్ని తరిమేస్తే మందారంతో పెళ్లి చేసి మెల్లిగా మీనాక్షి దగ్గరున్న ఆస్తిని లాక్కోవచ్చు. పెద్దదినా, పెద్దదినా, ఇక్కడే ఉంది మీనాక్షి. పెద్దదినా, మీనాక్షి పిలుస్తుంటే ఏం మాట్లాడవేంటక్కా? ఆ? సీమంతం దగ్గర వాళ్ళు నన్నన్ని మాటలు అంటుంటే మీనాక్షి అక్కడే ఉండి ఏమైనా మాట్లాడిందా? మా వదినికి పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేనే అని వాళ్ళ నోర్లు మూయించిందా? లేదే. వాళ్ళందరూ నా మీద అపనింద వేస్తుంటే బయటికి మాత్రం బాధ నటిస్తూ లోపల బాగా మురిసిపోయింది. ఎందుకంటే కావాలని ఈవిడిగారే వాళ్లతో నన్ను మాటలు అనిపించింది కదా. నేనెందుకు అలా చెప్తాను వదినా? నువ్వు నా అన్నయ్య భార్యవి. నీ పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా? నీకు నేనంటే పడట్లేదని నీకు కలిగే ప్రతి బాధ నేనే చేసినట్టు నాకు ఆపాదించి ఇలా గొడవ పడ్డా కరెక్టేనా పెద్దదినా? నువ్వు నన్ను టార్గెట్ చేసి అందరి ముందు చులకన చేస్తున్నావు కాబట్టే నేను నిన్ను అంటున్నాను. నీకు చూపొచ్చేంత వరకు నేను మీ అన్నయ్య పిల్లలు కనకూడదన్న నిర్ణయం తీసుకున్న సంగతి నీకు తెలుసు కదా. అది తెలిసి కూడా మా డాడీతో కలిసి మమ్మల్ని హనీమూన్కి పంపించడానికి నువ్వు నాటకం ఆడలేదా? మరి ఆ రోజు నా పరువు పోతే నీ పరువు పోయినట్టే అని నీకు అనిపించలేదా? నువ్వు వాడిన ప్రతి గేమ్లో నువ్వే గెలిచి నువ్వు మా డాడీ దగ్గర నా ఆస్తి కొట్టేశావు. ఇంకా నన్నేం చేద్దామని నువ్వు ఇలా చేస్తున్నావు? గేమ్ ఆడింది మీనాక్షి కాదక్కా, నువ్వు. తను మంచి ఉద్దేశంతో చేసే ప్రతి పనిని రాంగ్ రూట్లోకి డైవర్ట్ చేసి గొడవ చేసి మన కుటుంబం ముందే తనని చెడ్డదాన్ని చెయ్యాలని ప్రతిసారి ట్రై చేస్తున్నది నువ్వే. నువ్వెళ్లే దారిలో రాయి అడ్డంగా ఉన్నా కూడా దానికి మీనాక్షినే కారణం చేసి కింద పడ్డానికి నువ్వే అక్కడ పెట్టావు అని చెప్పి పిచ్చిగా ప్రవర్తిస్తున్నది నువ్వు. నీ ఆస్తి నీకు కావాలంటే మీనాక్షిని కార్నర్ చేసి మాటలు అనాల్సిన అవసరం లేదు.
నీకు నిజంగా దమ్ముంటే వెళ్ళి నా ఆస్తి తనకెందుకు ఇచ్చారో అని పెదనాన్నగారిని అడుగు. అది చేతకాక మీనాక్షి మీద పడి ఏడవడం ఎందుకు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా మీనాక్షి? నలుగురితో నానా మాటలు అనిపించింది చాలక మెల్లమెల్లగా ఇది కూడా నాకు ఎదురు తిరిగే స్థాయికి దీన్ని తీసుకొచ్చావు. నువ్వు బావుండాలని, నీ గురించి తల్లిలా ఆలోచించి నీకు చూపొచ్చాకే పిల్లలు పుట్టాలని నా మాతృత్వాన్ని కూడా కొన్ని రోజులు దూరం పెట్టుకుంటే నువ్వు నాకు జనాలతో ఇప్పించిన బహుమానం గొడ్రాలు. ఆస్తి కాజేసి మహేశ్వరితో ఇప్పించిన బహుమానం నా చేత కానితనం. బాగుంది, చాలా బాగుంది మీనాక్షి. పెద్దదినా, ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా, ఎవరి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. నీకు పిల్లలు కలగాలని ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటున్నాను. నాకు చూపు వచ్చే వరకు నువ్వు ఆగకుండా తల్లివి కావాలని నేనే తపన పడుతున్నాను. మావయ్య తొందరగా జైలు నుంచి రావాలని, నీ ఆస్తి నీకు ఇవ్వాలని ఆవేదన చెందుతున్నాను. లోపల కుళ్ళో విషం నింపుకొని స్వార్థంతో నాకు పిల్లలు పుట్టకూడదని, నా ఆస్తంతా అనుభవించాలని స్వార్థంతో ఆలోచించే నువ్వు తెగించే ప్రమాణాలే కాదు ఏదైనా చేస్తావు. నిజంగా నాకు ఏ స్వార్థం లేదు పెద్దదినా. అసలు నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేసినా నేను నమ్మను. నన్ను బాధ పెట్టినందుకు నువ్వెంతకింత అనుభవిస్తావు. 7 సంవత్సరాలు సంసార జీవితానికి దూరమై పిల్లలు పుట్టక తల్లివి కాలేక కొమిలి కొమిలి ఏడుస్తుంటావు. నా ఉసుర్ని ఖచ్చితంగా తగులుతుంది. అయ్యో మీనాక్షి, ఇదేదో బాగుంది. రోషిని శాపం తగిలి మీనాక్షికి పిల్లలు పుట్టకుండా, మొగుడుతో కాపురం చేయకుండా, రోషినికి సంతానం లేక కాశీగాడితో నా మందారానికి పిల్లలు పుట్టి సర్వ సుఖాలు అనుభవిస్తూ నా కూతురు హ్యాపీగా ఉండాలి. ఏ మందారం, ఇక మనకి చక్కగా నిద్రపడుతుంది, పద. స్వార్థంతో నాకు పిల్లలు పుట్టకూడదని, నా ఆస్తంతా అనుభవించాలని స్వార్థంతో ఆలోచించే నువ్వు తెగించే ప్రమాణాలే కాదు ఏదైనా చేస్తావు. 7 సంవత్సరాలు సంసార జీవితానికి దూరమై పిల్లలు పుట్టక తల్లివి కాలేక కొమిలి కొమిలి ఏడుస్తుంటావు. నా ఉసుర్ని ఖచ్చితంగా తగులుతుంది. మీనాక్షి, భోజనం చేసావా? ఈరోజు ఏమైందో తెలుసా? ఒక జంట ఊరెళ్దామని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈయనకేమో ఆఫీస్లో లేట్ అయింది, ఆవిడేమో ముందే వెళ్ళి స్టేషన్లో వెయిట్ చేస్తుంది. ఈయన నా క్యాబ్లో వస్తుండగా ఆవిడ ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ పెట్టిందనుకో.
ఈ ఆడవాళ్ళు ఉన్నారే ఈ మగవాళ్ళ కష్టాలే అర్థం చేసుకోరనుకో.